వారణాసి నుంచే మోదీ పోటీ. నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచే పోటీ చేయబోతున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్. లోక్సభ ఎన్నికలకు 195 మందితో బీజేపీ తొలి జాబితా. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. 9 అంటే ఇంకా మిగిలినవి ఇంకొక 7 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 17 స్థానాలు, 17లో 9 ప్రకటించారు, ఇంకా 7 ప్రకటించాల్సి ఉన్నది. 34 మంది కేంద్ర మంత్రులకు చోటు. సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్ అట. సుష్మా స్వరాజ్ కుమార్తెకు ఢిల్లీలో టికెట్ను కేటాయించిరట. యాక్చువల్గా 100, 110 అన్నారు. సో వీళ్ళు దాదాపు ఒక 2 రోజులు సుదీర్ఘమైన సమావేశాల తర్వాత ఆల్మోస్ట్ రాత్రంతా కూడా చర్చ చేశారు. మొన్న అయితే ఆ చర్చ తర్వాత 195 మందితో ఈ తొలి జాబితాను విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సమర శంఖం పూరించింది. రికార్డు స్థాయిలో శనివారం 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కొందరు పాతవారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించింది. ముందుగా భావించినట్లే వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్లే బరిలో నిలుస్తున్నారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు చోటు దక్కింది. 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం తెలంగాణలోని 9 సీట్లకు అభ్యర్థులు ప్రకటించింది. తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా అక్కడ ఇవ్వలే. మరి కారణం ఏంటంటే పొత్తులు ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి సో ఆ యాంగిల్లో ఆలోచించుంటారేమో. ఇక్కడ పొత్తులపైన చర్చలు జరుగుతున్నందునే ప్రకటించలేదని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే జాబితాను విడుదల చేశారు. మరిన్ని రాష్ట్రాల్లో పార్టీ సత్తా చాటడానికి కృషి చేస్తున్నామని, ఎన్డీఏను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇట్లా భాజపా తొలి జాబితాలో 28 మంది మహిళలు ఉన్నారట. 50 ఏళ్ల లోపు వారు 47 మంది ఉన్నారట. అంటే 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 47 మంది ఉన్నారు. 28 మంది మహిళలకు ఇచ్చినారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు దక్కినాయి. 57 మంది ఓబీసీలు ఉన్నారట. 57 మంది టోటల్. ఈ 195లో 57 మెంబర్స్ ఓబీసీలు ఉన్నారు. జాబితాలో 2 మాజీ ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. మధ్యప్రదేశ్లోని విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ను, పశ్చిమ త్రిపుర నుంచి బిప్లవ్ దేవ్ను బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనే మళ్లీ పోటీకి నిలిపింది. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్కు కొత్త ఢిల్లీ స్థానాన్ని కేటాయించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నుంచి బరిలోకి దిగబోతున్నారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మంత్రుల్లో మన్సుఖ్ మాండవియా, జితేంద్ర సింగ్, సర్బానంద సోనోవాల్, గజేంద్ర షెకావత్, భూపేందర్ యాదవ్, కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, అర్జున్ ముండా తదితరులు ఉన్నారు. భోజ్పురి సింగర్, నటుడు పవన్ సింగ్ను పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ నుంచి బీజేపీ బరిలోకి దింపుతోంది. పార్టీలో చేరిన బీఎస్పీ మాజీ ఎంపీ రితేష్ పాండేకు అంబేద్కర్ నగర్ టికెట్ను కేటాయించింది. నటి హేమమాలిని మళ్లీ మధుర నుంచే పోటీ చేయబోతున్నారు. కేరళలోని త్రిశూర్ నుంచి నటుడు సురేష్ గోపి బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న 7 మంత్రులు లోక్సభ బరిలో నిలబెట్టిరట. ఎవరెవరికి టికెట్లు ఇవ్వలే. ఢిల్లీలో రమేష్ బిధూరి, పర్వేష్ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్లకు టికెట్లు దక్కలే. మధ్యప్రదేశ్లోని భోపాల్ ఎంపీగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్కు టికెట్ను అధిష్టానం నిరాకరించింది. అజయ్ మిశ్రాకు మళ్లీ టికెట్. లఖీంపూర్ ఖేరీలో రైతుల ఆందోళన పైన కారుతో దూసుకెళ్లి 9 మరణానికి కారణమైన ఆశీష్ మిశ్రా తండ్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు ఆశ్చర్యకరంగా తొలి జాబితాలోనే చోటు దక్కింది. ఆయన మళ్ళీ ఖేరీ నుంచే బరిలోకి దిగబోతున్నారట. ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేయాలా? చూడండి, రైతులను చంపిండు మన కొడుకు. సో రాష్ట్రాల వారీగా ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చినారో చూడాలి. అండమాన్ నికోబార్ నుంచి ఒక టికెట్ తొలి జాబితాలో, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 2, అస్సాం నుంచి 11, ఛత్తీస్గఢ్ నుంచి 11, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దమన్ దీవ్ నుంచి 1, ఢిల్లీ 5, గోవా 1, గుజరాత్ 15, జమ్మూ కాశ్మీర్ 2, జార్ఖండ్ 11, కేరళ 12, మధ్యప్రదేశ్ 24, రాజస్థాన్ 15, తెలంగాణ 9, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 3, ఉత్తరప్రదేశ్ నుంచి 51, పశ్చిమ బెంగాల్లో 20 టికెట్లు ఫస్ట్ జాబితాలో చోటు దక్కిందనమాట వీళ్ళకి. సో మోదీ ఇక్కడ మళ్ళీ మూడోసారి వారణాసి నుంచే బరిలోకి దిగబోతున్నారు.